ఏంట్రా వచ్చే వరకు ఫోన్ చేసి హడావిడి చేసావు? వచ్చిన తర్వాత ఇలా సైలెంట్ అయిపోయావేంటి? ఏం లేదు బావా, చాలా డేస్ తర్వాత కలిసాం కదా. ఏంటోలా ఉంది ఒకసారి చూడగానే. నాన్నకి ఇప్పుడే కాల్ చేశాను, వచ్చేసరికి లేట్ అవుతుందంట. మీ నాన్న ఏంటో మీ లోకం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఉమ్, బావా, ఉమ్, నాన్నని ఎలాగోలా ఒప్పించాను. ఉమ్, 6 months వరకైతే ఆయన ఆగుతారు. ఉమ్, తర్వాత అయితే ఉమ్. ఇంకా కన్విన్స్ చేయలేను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 6 monthsలో మాత్రం ఎలాగైనా సెటిల్ అవ్వాలి, మన మ్యారేజ్ అవ్వాలి. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏమైపోయిందండి ఇప్పుడు? అలా కాదు బావా, నాన్న మైండ్ సెట్లో చాలా తేడా వచ్చింది. అసలేం అర్థం కావడం లేదు. ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు. తాగి చెప్తున్నాడో అర్థం కావట్లేదు, తాగకుండా చెప్తున్నాడో అర్థం కావట్లేదు. నాకు ఈ పరిస్థితి చూస్తుంటే, నాకు ఇక్కడ ఉండాలంటే క్షణక్షణం నాకు ఒక యుగంలా ఉంది. ఉమ్. సరే సుష్మా, నువ్వు మాత్రం టెన్షన్ తీసుకోకు. నేను ఎలాగైనా ప్లాన్ చేస్తాను. సరే కానీ ఏదో మాట్లాడి తీసుకొచ్చావు ఏంటి? మళ్ళీ ఇదే టాపిక్ కంటిన్యూ చేస్తున్నావే? ఏం లేదు బావా, నాకున్న టెన్షన్స్ అలాంటివి. సరే సరే, రా బావా, లోపలికి వెళ్దాం. ఉమ్. ఏంట్రా? ఏంట్రా సిగ్గుపడుతున్నావు? బావా, ఉమ్, నిన్నొక విషయం అడగాలి. ఉమ్. నువ్వు నన్ను తప్పుగా అనుకోవు కదా? ఏంటో అది చెప్పు. సిగ్గుపడకుండా చెప్పు. ఏం లేదు బావా, ఉమ్, చెప్పాను కదా, ఉమ్, నాన్నని చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఉమ్. నువ్వేమో అందుబాటులో ఊర్లో ఉండట్లేదు, ఓకే. ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నావు, ఉమ్, నేనేమో విజయవాడలో ఉన్నాను. ఉమ్, అట్లీస్ట్ కాల్ చేసినా కూడా రావడానికి 6-7 hours పడుతుంది. ఉమ్, ఈలోపు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఉమ్, బావా, ఉమ్. ఒక ఆడపిల్లగా నేను ఇలా మాట్లాడకూడదు, కానీ చెప్తాను. ఉమ్. తప్పుగా అనుకోవు కదా? అదేం లేదురా, నువ్వెందుకంత ఇబ్బంది పడుతున్నావు? నేనేం అనుకోను, పర్వాలేదు చెప్పు. బావా, ఏ ఆడపిల్ల కూడా తప్పు చేయదు. ఉమ్, అంటే ఎక్కడో కొంచెం భయం అనిపిస్తోంది, ఉమ్. కానీ మన విషయంలో మాత్రం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అదేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? నేను ఎన్నోసార్లు ప్రపోజ్ చేసినా చూడంలో చూసేదాన్ని కాదు, ఇప్పుడేంటి డైరెక్ట్గా కలుద్దామంటున్నావు? ఏం లేదు బావా, చెప్పాను కదా, నాకు కొంచెం భయమేస్తుంది. నా పరిస్థితి చూస్తుంటే ఏదో ఒక రోజు నాకు పెళ్లి చేసి నన్ను ఉమ్, పంపించేస్తారని భయమేస్తోంది. అదే ఒకసారి కలిశాననుకో, ఉమ్, ప్రాణం పోతున్నా కూడా ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళలేను. ఉమ్. అందుకే బావా, నీతో శారీరకంగా కలవాలనుకుంటున్నాను. ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అర్థం చేసుకోకు బావా. చిచి, అలా ఏం లేదురా. నీ మనసులో భయం ఉందనుకో, నేను ఎలాగో పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు ఓపికగా ఉందాం అనుకున్నాం కదా, అంతకుమించి ఏం లేదు. హ్యాపీగా కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ బావా. ఉమ్.